హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ రెసిపీ అండి, క్యారెట్ హల్వాని ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మీకు ఈ హల్వాని చూస్తుంటే టెంప్టింగ్గా ఉందా? నోరు ఊరిపోతుందా? ఇంక మరి ఆలస్యం ఎందుకండి? ఈ హల్వాని నేను ఎలా చేశానో మీకైతే చూపిస్తాను. అదే ప్రాసెస్ని ఫాలో అయిపోయి మీరు కూడా పక్కా కొలతలతో ఆ విధంగా ట్రై చేశారంటే చాలా టేస్టీగా వస్తుందండి. చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దీనికి నేను కేజీ వరకు క్యారెట్ అయితే తీసుకున్నాను. క్యారెట్ కొంచెం పెద్ద సైజు క్యారెటే తీసుకున్నానండి, హల్వా కోసం కదా. పెద్ద సైజు అయితే మనకి తురుము అనేది కొంచెం కొద్దిగా పొడవుగా వస్తుంది. ఆ క్యారెట్లన్నీ చెక్కు తీసేసుకొని ఇలా చివరలు ఈ విధంగా ఎడ్జెస్ అనేవి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర తురుం ప్లేట్ ఉంటే తురుం ప్లేట్ తోటి ఇలా అయితే తురుముకోవాలండి. నేను తురుం ప్లేట్ తోటి అన్నీ తురమట్లేదు. నా దగ్గర మిక్సీ జార్ ఉందండి, తురుం పట్టే మిక్సీ జార్ అనేది ఉంది. నేను దాంట్లో వేసి గ్రైండ్ అనేది చేస్తున్నాను. తురుము అనేది ఏ విధంగా వచ్చిందో మీరు ఈ వీడియోలో చూడండి. ఇది ప్రీతి జోడియాక్ మిక్సీ అండి. చాలా అన్నీ కూడా దీంట్లో వెజిటబుల్ కటింగ్ చేసుకోవచ్చు, స్లైసెస్ చేసుకోవచ్చు, తురుము పట్టుకోవచ్చు, జ్యూస్ పట్టుకోవచ్చు, కమలా ఆరెంజ్ జ్యూస్ కూడా పట్టుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా తురుము అనేది ఎంత బాగా వస్తుందో. ఎక్కువ టైం కూడా పట్టలేదండి, ఓన్లీ 20 సెకండ్లలో నాకు తురుము అనేది రెడీ అయిపోయింది. అదే కేజీ క్యారెట్ అనేది ప్లేట్ మీద తురుముకోవాలి అంటే చాలా టైం పడుతుంది కదా. నేను అందుకని మిక్సీ జార్లో అయితే వేసాను. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో నెయ్యి ఒక 3 స్పూన్ల వరకు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి కడాయిలో నెయ్యి ఉంది కదా, అదే నెయ్యిలో కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము అనేది ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి క్యారెట్ తురుము ఎలా వచ్చిందో, పొడవుగా. అందుకే పెద్ద క్యారెట్లు అనేవి తీసుకోవాలి. చిన్న క్యారెట్ అయితే తురుము అనేది పొడవుగా రాదండి, పెద్ద క్యారెట్ అయితే తురుము పొడవుగా వస్తుంది. ఇలా వస్తే మనం తినేటప్పుడు చాలా ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. అందుకే నేను పెద్ద క్యారెట్లే హల్వా కోసం అయితే నేను పెద్ద క్యారెట్లే తీసుకుంటాను. ఇలా 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పాలు నేను 1 కప్పు వరకు పాలు అయితే యాడ్ చేస్తానండి. నేను ఇందులో కోవా యాడ్ అయితే చేయట్లేదు. కొంతమంది కోవా కూడా యాడ్ చేసుకుంటారు, మీ ఆప్షన్ అండి. నేనైతే కోవాని స్కిప్ చేసేసి పాలు అయితే యాడ్ చేసుకున్నాను. పాలు యాడ్ చేసుకొని మరో పావు గంట అయితే దీన్ని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత దీంట్లో నేను 1 కప్పు వరకు షుగర్ అయితే యాడ్ చేశానండి. నాకు ఈ స్వీట్ అయితే సరిపోతుంది, మీడియం స్వీటు. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ విధంగా షుగర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగిపోయి ఆ పాలు ఈ షుగరు అనేది మనకి క్యారెట్ తురుము ఉంది కదా దానికి బాగా పట్టేస్తుందండి. ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మనం దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు అయితే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. అప్పుడే మనకి క్యారెట్ అనేది చాలా బాగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మనకి క్యారెట్ తురుము అనేది ఉడికిపోయిందండి. కానీ మనకి కన్సిస్టెన్సీ ఇంకా దగ్గరికి రావాలి కాబట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా ఎలా బబుల్స్ అనేవి ఫామ్ అయ్యాయో. ఈ విధంగా మనం ఉడికించుకోవాలి క్యారెట్ని. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. క్యారెట్ అనేది మనం కలిపేటప్పుడు ముద్దగా రావాలండి. ఇందులో నేను బాదం తురుము అనేది వేసాను, మీ ఆప్షన్ అండి. మీకు నచ్చుతుంది అంటే బాదం తురుము అనేది యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేసుకోండి. ఈ విధంగా చూసారు కదా మనకి క్యారెట్ కన్సిస్టెన్సీ అనేది చాలా దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇందులో 2-3 యాలక్కాయలు అనేది దంచి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. యాలక్కాయ స్మెల్ అనేది చాలా బాగుంటుంది కదండి. యాలక్కాయ స్మెల్ నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. స్వీట్లో కంపల్సరీగా యాలక్కాయ అనేది యాడ్ చేయాలి. మనకి క్యారెట్ తురుము కూడా ఉడికిపోయిందండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా ఉడికిపోయిందో. చాలా మెత్తగా ఉడికిపోయింది క్యారెట్ తురుము కూడా. మనకు ఆల్మోస్ట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా, అవి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఉంచుకొని మనము తీసేసుకున్నామంటే సరిపోతుందండి. మనకి హల్వా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము
హల్వాని అయితే గ్యాస్ పైన లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అయితే వద్దు. లో ఫ్లేమ్లో పెడితే ఆ క్యారెట్ హల్వా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ క్యారెట్ హల్వాని చూస్తుంటే నోరు ఊరిపోతుందా? ఇంకా మరి ఆలస్యం ఎందుకండి, మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దండి. మీరు ఏ విషయమైనా నాతో షేర్ చేసుకోవాలి అంటే కామెంట్ అయితే కంపల్సరిగా చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకు అయితే చేరుతాయి. చూస్తున్నారు కదా క్యారెట్ హల్వా ఎంత ఎమ్మీగా ఉందో. ఇలా చేసి పెట్టారంటే స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా, ఇది హెల్దీ ఫుడ్ కదండి. నేను ఇందులో షుగర్ యాడ్ చేశాను. షుగర్ బదులు బెల్లమైన యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ హెల్త్ విషయం వస్తే బెల్లాన్ని యాడ్ చేసుకోండి, టేస్ట్ విషయం వస్తే షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియకపోతే ఈ విధంగా నా వీడియోస్ వచ్చినప్పుడు కింద సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే పక్కన బెల్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియో అనేది మీ వరకు అయితే చేరుతుంది. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్డ్ అని పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.